అటు తిరుగు, అటు తిరుగు, ఓకేనా? మార్నింగే లేచి స్నానం చేసి నాతో పాటు రెడీ అయిపోయింది. ఈరోజు షూట్ ఉంది కదా, సో షూట్లో మమ్మీ నన్ను కూడా చూపిస్తుంది అని చెప్పేసి అది కూడా అమ్మో. సో ఏంటి న్యూ లొకేషన్ అనుకుంటున్నారా? సో వెనకాల లొకేషన్ చూస్తూ ఉంటే కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది కదా. వీ హ్యావ్ షిఫ్టెడ్ ద హౌస్. ఈ రోజు ఇక్కడ నా డే ఎలా గడుస్తుంది, డే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గో. సో దిస్ ఇస్ మై కిచెన్. ఇంకా కిచెన్ ఏమీ రెడీ అవ్వలేదు. కిచెన్ ఇప్పుడే నేను ఏమీ చూపించను. ఎందుకు అంటే సో ఎంత మెస్సీగా ఉంది అంటే కొంచెం టైం పడుతుంది. ఏది ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐమ్ మేకింగ్ చపాతీ అండ్ మా అత్తయ్య గారు ఏమో బీరకాయ కర్రీ చేశారు. సో బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది అండ్ నేను చపాతీస్. సో కొంచెం డైట్లో ఉన్నాను. మోస్ట్లీ చపాతీస్ ఎక్కువ తింటాను అండ్ బ్రౌన్ రైస్ ఎక్కువ తింటున్నాను. సో ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాను. సో చాలామంది మీ డైట్ గురించి చెప్పచ్చు కదా అని అడిగారు. ఇప్పుడు కొంచెం నాకు టైం దొరికింది కాబట్టి ఒక 1 వీక్ తర్వాత అంతా సెట్ అయిన తర్వాత అన్ని వీడియోస్ చేస్తాను నేను. అండ్ వర్కౌట్స్ గురించి మార్నింగ్ నేను 6కి లేసానండి బాబు. సో 6కి లేసి అంటే మెయిడ్ 6కే వచ్చేస్తారు. సో కొంచెం మాకు మెయిడ్ అవసరం కాదు. ఒక 3 months నుంచి నో మెయిడ్, మేమే మా వర్క్స్ చేసుకున్నాము. సో ఇక్కడ ఇది కొంచెం బిగ్ హౌస్ కాబట్టి మెయిడ్ కంపల్సరీ ఉండాలి. సో మార్నింగ్ 6కి వస్తే మా పనులు కూడా అన్నీ కరెక్ట్గా అవుతాయి. సో అట్లా మార్నింగ్ 6కి లేసాను. సో లేచిన తర్వాత మెయిడ్ తన పని తను చేసుకుంటూ ఉంటే నేను కొంచెం వర్కౌట్స్ చేశాను. అండ్ వర్కౌట్స్ వీడియో కూడా అడుగుతున్నారు చాలామంది. బట్ వర్కౌట్స్ అంటే నేను చేస్తున్నప్పుడు షూట్ చేయాలి అని అంటే మా వారు అస్సలు లేవాలి. బద్దకిష్టి నంబర్ 1. మార్నింగ్ లేవాలి అంటే మా వారికి అస్సలు ఏ పైన చేయాలన్నా మార్నింగ్ మాత్రం నన్ను లేపొద్దు అని అంటారు. సో కొంచెం మా వారు లేచినప్పుడు నేను ఆ వర్కౌట్స్ వీడియో కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ చపాతీ అండ్ బీరకాయ కర్రీ. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అది. అండ్ జున్నుకు కూడా స్నానం చేపించేసి తినిపించేసాము. ఆయన ఇప్పుడు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళతో ఆడుకుంటున్నాడు. వాడి బట్టలన్నీ ఉతికేవి ఉన్నాయన్నమాట. సో బేసిక్గా ఏంటంటే షిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం వీటి మీద కొంచెం దుమ్ము అవి పడింది. ఓకే ఎందుకులే అని చెప్పేసి ఒకసారి వాష్ చేసేద్దాము. సో వాడి బెడ్ కానీ లేకపోతే అండ్ బెడ్షీట్ కానీ అండ్ టవల్స్ సో అన్నీ కూడా నేను వాష్ చేసేస్తున్నాను. సో ఇవన్నీ let's go. సో జున్ను క్లోత్స్ వాషింగ్ మెషిన్లో యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో డిటర్జెంట్ యాడ్ చేయాలి. అండ్ మీరు అడుగుతారు సో జున్ను బట్టలు ఏ డిటర్జెంట్తో మీరు వాష్ చేస్తున్నారు అని. నేను మమా ఎర్త్ ప్లాంట్ బేస్డ్ లాండ్రీ డిటర్జెంట్ అనమాట. సో ఇది యూజ్ చేస్తున్నాను. మమా ఎర్త్ ప్లాంట్ బేస్డ్ లాండ్రీ డిటర్జెంట్ ఫర్ బేబీస్ 0+ months నుంచి యూజ్ చేయొచ్చు. అంటే న్యూ బోర్న్ బేబీస్కి కూడా యూజ్ చేయొచ్చు. సో బేబీస్ అని అంటే బట్టలు నోట్లో పెట్టుకోవడం, తెలియకుండా నోట్లో పెట్టుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. అందుకని సో బేసిక్గా ఇదే నేను ఆప్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తాను. ఇందులో కెమికల్స్ ఏమి లేవు. స్పెషల్లీ దిస్ ఇస్ ప్లాంట్ బేస్డ్ అనమాట. సో నో కెమికల్స్ కాబట్టి నోట్లో పెట్టుకున్నా కూడా ఇట్స్ నో హార్మ్. సో జున్ను అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మినిమం 3 to 4 pairs చేంజ్ చేస్తూ ఉంటాడు. బట్టలకి ఏదో ఒకటి పూసుకోవడం, సో బట్టల మీద వాటర్ వేసుకోవడం, తినేటప్పుడు బిబ్బును అది పక్కకు జరిపేసి మూతికి ముక్కుకి బట్టలకి పూసేసుకోవడం. సో ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏంటంటే స్టెయిన్స్ అలాగే ఉండిపోతాయి. ఫుడ్ స్టెయిన్స్, సో మట్టి ఇవన్నీ పూసుకున్నప్పుడు టబ్ స్టెయిన్స్ని రిమూవ్ చేస్తుంది, బ్యాడ్ ఆర్డర్ లేకుండా చేస్తుంది అండ్ స్పెషలీ కలర్ పోకుండా ఉంటుంది. అండ్ బేబీస్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. నాకే కాదు ఇది జున్నుకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే వాడి బట్టలు వేసుకుంటున్నప్పుడు ఇది యూజ్ చేసిన తర్వాత బట్టలు వేసుకున్న తర్వాత హీ ఫీల్స్ సో కంఫర్ట్. సో ఇప్పుడు ఇది యూజ్ చేద్దాం. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని నేను ఎక్కువ యూజ్ చేస్తాను. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. ఈ మమా ఎర్త్ డిటర్జెంట్ ఈజ్ అవైలబుల్ ఆన్ అమెజాన్, ఫస్ట్ క్రై అండ్ మమా ఎర్త్ సైట్. మీరు ఒకవేళ మమా ఎర్త్ సైట్లో కనుక తీసుకుంటే లాస్ట్ ఇయర్ 2020 ఈ కోడ్ కనుక యూజ్ చేస్తే యూ గెట్ 20% డిస్కౌంట్. డిటర్జెంట్ యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకున్నాము. సో ఇది 55 minutes చూపిస్తుంది. ఒక 1 hour జున్ను క్లోత్స్ అన్ని వాష్ అయిపోతాయి. జున్ను నిద్రపుచ్చాలి. సో మా అత్తయ్య గారు నిద్రపుచ్చుతాను అన్నారు. అసలు వారు ఏం చేస్తున్నారు అనేది చూద్దామండి. వాడు మామూలుగా నిద్రపోడు.
वैसी पहले उनके लाख पे वैसी माता से वैसी माता वैसी తర్వాత హౌస్ షిఫ్టింగ్ అప్పుడు కూడా లేబర్కి మేము శానిటైజర్ మాస్క్ కొంచెం జాగ్రత్తగా షిఫ్ట్ చేశాము. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అంటే ఇక్కడికి షిఫ్ట్ అయ్యి కూడా ఒక 4 days అయింది. పక్కన ఇంకెవరితో కూడా మేము మాట్లాడలేదు. బికాజ్ ఎందుకు అంటే 15 days మేము హోమ్ క్వారంటైన్ అవ్వాలి కాబట్టి. సో పక్క వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అవ్వకుండా 15 days ఇంట్లోనే ఉండేసి దెన్ కొంచెం ఈ గేటెడ్ కమ్యూనిటీ ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకుంటున్నాము. సో ప్రస్తుతానికైతే ఇంటికి వచ్చామే కానీ లగేజ్ ఒకసారి చూస్తారా మీరు? బాబోయ్, ఈ లగేజ్ షిఫ్ట్ చేసిన తర్వాత ఈ లగేజ్ ఏది ఎక్కడ పెట్టాలో అస్సలు అర్థం కావట్లేదు. ఒకసారి మీరే చూడండి ఎట్లా ఉందో లగేజ్ పడి ఉందో. ఈ రోజుకి మేము కొంచెం కొంచెం సర్దుకుంటున్నా కూడా ఆ లగేజ్ని చూస్తుంటే భయం వేస్తుంది. సో ఎన్ని రోజులకి మనం మొత్తం హౌస్ నీట్గా సర్దుకోగలం అని అనిపిస్తుంది. నాకు తెలిసి మినిమం ఒక 15 to 20 days పడుతుంది. మా వారైతే 1 month వరకు మనకి పనులు ఉంటూనే ఉంటున్నాయి అని అన్నారు. ఇంకా కార్పెంటరీ వర్క్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి మా ఇంట్లో లగేజ్ ఎలా ఉంది. ఇవన్నీ చూస్తుంటే బొమ్మలు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా ఏంటి? ఇవి రీసెంట్గా జున్నుకు తీసుకున్నాను. రీసెంట్గా అంటే తీసుకొని కూడా ఒక 4-5 days అయిందంతే. సో అంటే కొన్ని సడలింపులు ఇచ్చిన తర్వాత షాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పిన వెంటనే ఒక 2 days వెయిట్ చేసి దాని తర్వాత మాస్క్ శానిటైజర్ అవన్నీ తీసుకొని సో ఫస్ట్ నేను వెళ్ళిన షాపింగ్ అని అంటే టాయ్ షాప్. ఎందుకంటే 3 months వాడి బర్త్డే కూడా నేను ఏమీ కొనివ్వలేకపోయాను. అందుకే వాడి బర్త్డే లాక్డౌన్లోనే అయిపోయింది కదా. సో అందుకే ఫస్ట్ నేను వాడికి టాయ్స్ తీసుకోవాలి అని చెప్పేసి కొన్ని టాయ్స్ తీసుకున్నాను. సో ఇంట్లో వాడికి అంతకుముందు ఎక్కువ బొమ్మలే లేకుండే, టాయ్సే లేకుండే, కొన్ని టాయ్స్తోనే పాపం 3 months అడ్జస్ట్ అయిపోయాడు. సో ఇప్పుడు నేను వాడికి ఏ టాయ్స్ తీసుకున్నాను అనేది నేను చూపిస్తాను. వాడికి ఎక్కువ ఇష్టం కార్, ఎక్కువ రోజంతా ఎక్కువ యూజ్ చేసే వర్డ్ మా జున్ను కార్ కార్ కార్. ప్రతిదీ కార్, దీన్ని కార్ అంటాడు, దీన్ని కార్ అంటాడు, దీన్ని కార్ అంటాడు, ప్రతిదీ కార్ అంటాడు వాడు. సో అందుకే కార్స్, మొబైల్ టాయ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కార్ తీసుకున్నాను. అండ్ దిస్ ఇస్ కాంక్రీట్ మిక్సర్. అండ్ ఇది ఒకటి, ఇది నాకు తెలీదు, ఇది కిట్టి పైలట్. అండ్ దిస్ ఇస్ ఏరోప్లేన్, ఇది డాగీ కార్, డోరెమాన్, ఒక బైక్ అండ్ 2 fans. అంటే పిల్లలకి ఆడుకోవడానికి కొంచెం బాగుంటుంది కదా ఇలా ప్రెస్ చేయడం వల్ల. ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి పిల్లలకి అని చెప్పేసి కొంచెం ఇవి తీసుకున్నాను అనమాట. నాకు ఇవి బాగా నచ్చాయి. అండ్ దిస్ ఈజ్ 1 యాక్టివిటీ బాల్. దిస్ ఈజ్ మై హస్బెండ్స్ చాయిస్. సో బేసిక్గా నాకు ఈ కాన్సెప్ట్ అప్పుడు అర్థం కాదు, కానీ తీసుకొచ్చిన తర్వాత జున్నుకి ఇది ఆడిపిస్తూ ఉంటే చాలా బాగా ఆడుకుంటున్నాడు. సో ఇందులో ఉండే స్పెషాలిటీ ఏంటి అని అంటే, సో ఇలా ఒక్కొక్కటి తీసేసి మళ్ళీ మధ్యలో డోనట్ రింగ్స్ 2 ఉంటాయి. సో వీటికి మళ్ళీ అటాచ్ చేయడం, ఇలా క్లోజ్ చేసుకోవాలి. సో ఇలా పిల్లలకి యాక్టివిటీ బాల్ ఇచ్చామనుకోండి, కాస్త అంటే ఒక 15-20 minutes వరకు ఈ బాల్తో ఆడుకుంటూ ఉంటాడు. ఇది వాడికి ఆడుకోవడానికి ఇంకా రావట్లేదు. అండ్ ఇది చాలా బాగుంది తెలుసా. ఇది ఇలా అంటే వెళ్తుంది కదా. సో ముందేమైనా ఇట్లా తగిలింది అనుకోండి, చూసారా, లైక్ దిస్. సో లోపల రోబో ఉంది, దిస్ వన్. అండ్ ఇది, అండ్ దిస్ ఇస్ కాంక్రీట్ మిక్సర్.
దిస్ కార్డ్. అది కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది. ఇది డాగీ కార్డ్. 2 మ్యాజిక్ కార్డ్స్ తీసుకున్నాను. మా వాడికి యాపిల్ అంటే చాలా ఇష్టం. సో ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ ఇవి చెప్తున్నా కొద్ది అప్ యాపిల్ వచ్చినప్పుడు అప్ అంటాడు అనమాట. సో అందుకని ఇది నాకు బాగా నచ్చింది. అండ్ వాడి ఫేవరెట్ పాండా. సో పాండాని చూడగానే కొంచెం వాడు బాగా ఫీల్ అవుతాడు కాబట్టి సో పాండాలో ఇది కనిపించేసరికి ఇది తీసుకున్నాను. సో బేసిక్గా వాడికి ఇంకా దీని మీద కూర్చొని ఇల్లంతా తిరగడం అంతా రావట్లేదు. కాకపోతే ఏంటంటే ట్రై చేస్తున్నాడు, దాని మీద వెళ్ళి కూర్చోడానికి ట్రై చేస్తున్నాడు కానీ మూవ్ అవ్వడానికి ఇంకా రావట్లేదు. ఈ రెండు ఏంటంటే ఇందులో నేను మా వారు కూర్చుంటాము. సో ఇందులో నేను మాత్రమే కూర్చొని సో వాడికి డ్రైవింగ్ అది ఇల్లంతా తిరిగి నేర్పిస్తున్నాను అనమాట. అంటే ఇల్లు కూడా కొంచెం పెద్దగా ఉంది కాబట్టి కొంచెం అటు ఇటు తిరగడానికి చాలా బాగుంది. సో ఇవి 2 మ్యాజిక్ కార్స్. అండ్ ఇది వచ్చేసి ఈ సైకిల్. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్. తీసుకునేటప్పుడు మా వారు వద్దంటే వద్దు, ఇప్పుడు ఈ 3 టాయ్స్ అవసరమా, వాడు ఏజ్ ఏంటి, నువ్వేం తీసుకుంటున్నావు అని అన్నాడు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు ఈ రెండింటికంటే ఎక్కువ యూజ్ చేసేది ఇదే. ఎందుకంటే మేము పార్క్కి వెళ్తాం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, నాకు టైం దొరికినప్పుడు జున్నుని బయటికి పార్క్కి జస్ట్ అలాగా తీసుకెళ్తూ ఉన్నాను రోడ్ మీద. వాడు అందులో కూర్చుని ఉంటాడు, నేను బయట అంటే పైనుంచి అలా తోస్తూ ఉంటాను అనమాట. నాకు వాకింగ్ అవుతుంది అండ్ జున్నుకు కూడా సైట్ సీయింగ్ చూసినట్టు ఇంట్లోనే ఉండి బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటుంది. సో మేము బయటికి వెళ్ళేది పార్క్. సో ఇదంతా కూడా అంటే దిస్ ఇస్ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి బయటికి వెళ్ళాము. సో పార్క్లో జస్ట్ కాలనీ తిరిగి అలా రావచ్చు అనమాట. ఒక వ్లాగ్లో అది కూడా చూపిస్తాను. ఇవన్నీ నేను రీసెంట్గా జున్నుకి తీసుకున్న టాయ్స్. ఇప్పుడు జున్ను పడుకున్నాడు కాబట్టి ఇంత ప్రశాంతంగా మీకు నేను టాయ్స్ చూపించగలుగుతున్నాను. లేకపోతే వాడు చిందర చేసేసి అసలు వాడు టాయ్సే ముట్టుకో నాకు అది ఇది అన్నట్టు అసలు మా వాడు ఒక్క ప్లేస్లో ఉండట్లేదు. వాడు మేల్కొన్నప్పుడైతే నేను షూటింగ్ కూడా చేయడం చాలా కష్టం. సో మా జున్ను ఈ టాయ్స్తో ఆడుకుంటుండడం ఇదంతా కూడా నేను వేరే వ్లాగ్లో షూట్ చేస్తాను. సో ఇప్పుడైతే జున్ను పడుకున్నాడు. అండ్ చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే టాయ్స్ చూపించినప్పుడల్లా జున్నుకి టాయ్స్ మీరు ఎక్కడ తీసుకుంటారు అని అడుగుతారు. నేనైతే ఇప్పుడు తీసుకునేది నేను షాప్కి వెళ్ళి తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకోలేదు. సో ఇది షేక్పేట్ దగ్గర ట్విన్స్ అనే ఒక షాప్ ఉంది, అక్కడ తీసుకున్నాను. సో వాళ్ళకి సైడ్ అలా ఉండదు అనుకుంటా నాకు తెలిసి. లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఇంకొక టాయ్ చూపించడం మర్చిపోయాను. ఇది టాయ్ కాదు. సో దిస్ ఇస్ ప్లేయింగ్ మ్యాట్. ఇంతకు ముందు కూడా ఒక ప్లేయింగ్ మ్యాట్ ఉంది బట్ చిన్నదనమాట. అంటే వాడు 5 months 6 months ఉన్నప్పుడు తీసుకున్నామంతే. ఇంతవరకు మళ్ళీ ఇంకొక ప్లేయింగ్ మ్యాట్ తీసుకోలేదు. దాని తర్వాత ఇది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి ఆడుకొని కింద పడినా కూడా కొంచెం అమ్మాయి ప్రాబ్లం లేదు అని అనుకోవచ్చు. సో నాకు మాత్రం గ్రీన్ కలర్లోనే దొరికింది. దీని మీద ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ ఉన్నాయి కానీ చాలా ఆప్షన్స్ ఆన్లైన్లో చూసినప్పుడు చాలా ఆప్షన్స్ చూపిస్తున్నాయి. కాకపోతే సైజ్ ఎంత ఉంటుంది ఏంటి ఏం అర్థం కావట్లేదు. సో అందుకని మీకు కనుక ప్లేయింగ్ మ్యాట్ కొంచెం వైట్ కలర్లో కానీ క్రీమ్ కలర్లో కానీ సో డిఫరెంట్ కలర్స్లో ఏమైనా ఉంటే ఏదైనా సో బిగ్ సైజ్లో ఏమైనా ఉంటే సో ఎక్కడ ఉంది ఏంటి ఆ లింక్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. ఓకే, మాస్క్ వేసుకోండి మాస్టారు. కార్లో ఉంటే అవసరం లేదు. అవును, సో కార్లో యాక్చువల్లీ అవసరం లేదు, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకుంటే చాలు. బయటికి వెళ్తున్నాము, నేను పార్లర్ వెళ్తున్నాను. అబ్బో ఆఫ్టర్ 3 months కూడా కాదు, లాక్డౌన్ అనౌన్స్ చేసే ఒక 20 days ముందు వెళ్ళాను అప్పుడు పార్లర్కి. అప్పటి నుంచి ఇప్పటివరకు అస్సలు వెళ్ళలేదు. సో ఒక 3 months అయిపోయింది. ఐబ్రోస్, అప్పర్ లిప్ అస్సలు కేరింగే లేదు. బట్ లాక్డౌన్లో నేను చాలా వీడియోస్ చూశాను, ఇంట్లోనే ఐబ్రోస్ చేసుకోవడం ఎలాగా, సో ఇంట్లోనే అప్పర్ లిప్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా చూశాను నేను. కాకపోతే సొంతంగా ప్రయోగించాలంటే కొంచెం భయం వేసింది. ట్రై చేశాను, అమ్మో అసలు మన వల్ల కాదు అని చెప్పేసి ఇంకా అది పెరిగినా కూడా అలాగే వదిలేసాను. చూడండి ఎట్లా ఉందో, సో షేప్లెస్ అయిపోయింది. సో అందుకే ఇప్పుడు కొంచెం పార్లర్స్ ఓపెన్ అయ్యాయి కదా, ఓపెన్ అయిన తర్వాత సో ఫస్ట్ చూడాలి వాళ్ళు ఎలా కేర్ తీసుకుంటున్నారు ఏంటి అనేది చూసి సో దాని తర్వాత ఇవన్నీ చేయించుకోవాలి. వీఆర్ గోయింగ్ నౌ. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వీళ్ళు కూడా మాస్క్ వేసుకొనే చేస్తున్నారు. నేనైతే విత్ మాస్క్ అండ్ శానిటైజర్ రెడీగా ఉంది. సో మెన్ సెక్షన్లో మా వారు ఉన్నారు. వచ్చి కొంచెం టెన్షన్గా కూడా ఉంది. బట్ ఇక్కడ చూసిన తర్వాత వీళ్ళు కూడా మాస్క్ వేసుకొని వీళ్ళు కూడా శానిటైజర్స్ యూజ్ చేసి సో కొంచెం 3 feet డిస్టెన్స్లోనే మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడైతే ఎలాగో ఐబ్రోస్ అంటే దగ్గరికి వచ్చే చేయాలి కదా, అందుకని నేను మాస్క్ తీను. ఎస్ వీఆర్ డన్. ఇప్పుడే స్పా నుంచి బయటికి వచ్చేసాము. మా వారి హెయిర్ కట్ ఇది. నేను ఐబ్రోస్ సింపుల్వి చేయించుకున్నాను, ఎక్కువ ఏమీ చేయించుకోలేదు. నాదైతే త్వరగా అయిపోయింది, నాది జస్ట్ 1/2 hourలో అయిపోయింది. వీళ్ళకి చేసుకున్నా కూడా నీ బిల్లు మాకన్నా ఎక్కువైంది.
ఓకేనా? ఇప్పుడు మా బిల్లు ఇద్దరిది కలిపి ఒక గురించి బిల్ అయితే నీది ఒకదానిది ఒక బిల్ అయింది. ఓకే ఓకే. సో అమ్మో ఇక్కడ మాస్క్ పెట్టుకొని అంత రెడ్గా అయిపోతుంది. సో ఇంతసేపు స్పాలో మాస్క్లు అలాగే పెట్టుకొని చేయించుకోవడం అంటే చాలా కష్టం. బట్ థ్యాంక్ గాడ్ ఎవ్వరూ లేరు, మేము తప్ప. అండ్ వాళ్ళు కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మాస్క్లు వేసుకొని శానిటైజ్ చేసుకొని, సో వాళ్ళు యూజ్ చేసే బ్రష్ కానీ కోమ్ కానీ అన్నీ శానిటైజ్ చేస్తున్నారు. బట్ ఇంత జాగ్రత్త తీసుకుంటున్నారంటే వెరీ హ్యాపీ. సో ఇప్పుడు పని అయిపోయింది కాబట్టి బ్యాక్ టు హోమ్, లంచ్ టైం. సో బాగా ఆకలేస్తుంది. అండ్ జున్ను కూడా పడుకున్నాడు మేము వచ్చేటప్పుడు. సో ఇప్పుడు లేసాడా లేదా అనేది వెళ్ళి చూడాలి. సో వెళ్ళి బాగా కుమ్మేసి జున్నుతో కాసేపు టైం స్పెండ్ చేసి, సో అలా ఈ వ్లాగ్ని ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు, ఇప్పుడే మీకు బాయ్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అవర్ టుడే వ్లాగ్. బాయ్. సే బాయ్ బుజ్జి.